హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఈ గురువారమే డార్లింగ్ ప్రభాస్ బర్త్డే. తెలుగు సినిమాకి గ్లోబల్ వైడ్ రికగ్నిషన్ తెచ్చిన పాన్ ఇండియా స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు ఫ్యాన్స్. ప్రభాస్ అభిమానుల సెలబ్రేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా క్రేజీ అప్డేట్స్ తో బర్త్డే సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ లిస్ట్ లో అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న ప్రభాస్ సినిమా ఏంటి? ఈ గురువారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. బర్త్డే గురువారం అయినా లాస్ట్ వీకెండ్ నుంచే ఓ రేంజ్ సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యారు ప్రభాస్ అభిమానులు. సోషల్ మీడియాలోనే కాదు, టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నుంచి ఓవర్సీస్ వరకు ఎక్కడ చూసినా డార్లింగ్ ఫ్యాన్స్ హడావుడే. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నా పుట్టినరోజు ప్రభాస్ అభిమానులకు ఇచ్చే సర్ప్రైజ్లపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈ రేంజ్ లో అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది ప్రభాస్ హను రాఘవపూడి సినిమా. మూవీ టైటిల్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు సాలిడ్ అప్డేట్ ఇచ్చి డార్లింగ్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తోన్న అప్డేట్ వచ్చేస్తోంది. చాలా కాలంగా కంటిన్యూ అవుతోన్న సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ పడబోతోంది. ప్రభాస్ హను సినిమా టైటిల్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ గురువారం ఉదయం 11:07 రివీల్ చేస్తున్నట్లు ప్రభాస్ పోస్టర్ తో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మైత్రి నిర్మాతలు. దీనికి ముందుగా విడుదల చేసిన ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్ అనే ప్రభాస్ షాడో పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఒక బెటాలియన్ మొత్తానికి ఎదురు నిల్చే సైనికుడిగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ హను సినిమా టైటిల్ అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారో అంతే క్యూరియాసిటీతో ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. యూరోప్ లో సాంగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తోన్న డైరెక్టర్ మారుతి ప్రభాస్ బర్త్డేకి ఎలాంటి సాంగ్ అప్డేట్ ఇస్తారో అని ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ ది రాజా సాబ్ సాంగ్ షూట్ లొకేషన్స్ నుంచి లీక్ అయిన ప్రభాస్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్సైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి పెంచేస్తాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ సింగిల్ పై నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ బర్త్డేకి ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ పక్కాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డార్లింగ్ అభిమానులు. ఈ రెండు సినిమాలతో పాటు పట్టాలెక్కాల్సిన మరో 2 ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ గా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసే స్పిరిట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు. వంగా స్పిరిట్ తో పాటు నాగాస్విన్ తెరకెక్కించాల్సిన యాంటిసిపేటెడ్ సీక్వెల్ కల్కి 2 ప్రాజెక్టు పై కూడా అప్డేట్ రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరి ప్రభాస్ తన బర్త్డేకి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ తో అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వీక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర జాతరే అంటున్నారు రవితేజ. రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండడంతో ఓ రేంజ్ ప్రమోషన్స్ తో సినిమా పైన సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంచనాల్ని రెట్టింపు చేసేలా క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు మాస్ మహారాజా రవితేజ. మాస్ జాతర సినిమా నుంచి క్రేజీ లిరికల్ సూపర్ డూపర్ హిట్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ దీపావళికి విడుదలైన సాంగ్ ప్రోమో మాస్ ఆడియన్స్ కి పిచ్చగా నచ్చేసింది. రవితేజ మాస్ అవతార్, శ్రీలీల గ్రేస్ఫుల్ స్టెప్స్ ఎలా ఉంటాయో అనే క్యూరియాసిటీకి ఎండ్ కార్డ్ వేసింది. సూపర్ డూపర్ హిట్ ఫుల్ లిరికల్ భీమ్స్ ట్యూన్స్ తో పాటు వోకల్స్ కూడా అందించిన ఈ సాంగ్ థియేటర్స్ లో మాస్ మహారాజా అభిమానులతో జాతర చేయించడం పక్కా అంటున్నారు ఆడియన్స్. వచ్చే శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్న మాస్ జాతర ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ తో ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ రవితేజ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతున్న మాస్ జాతర సినిమా ఒక్కరోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు నాగవంశీ. దీంతో రిలీజ్ కి ఒక్కరోజు ముందు నుంచే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర హంగామా స్టార్ట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రవితేజ అభిమానులు. మాస్ జాతర సినిమా రవితేజకి కంబ్యాక్ మూవీ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీసుగా నటిస్తూ ఉండడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. మాస్ జాతర ప్రమోషనల్ కంటెంట్ కూడా మూవీపై సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తోంది. రవితేజ శ్రీలీల జోడీతో పాటు భీమ్స్ ట్యూన్స్ సినిమాపై ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మాస్ జాతర ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ గ్యారంటీ అంటోంది మూవీ టీం. మరి ఈ రేంజ్ లో మాస్ జపం చేస్తున్న రవితేజ రేపు థియేటర్స్ లో ఏ రేంజ్ జాతర చేస్తారో వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ ఇండస్ట్రీని రివ్యూ రైటర్స్ శాసిస్తున్నారా? కొందరు రివ్యూవర్స్ రాసే రాతలకు సినిమా తలరాతే మారిపోతుందా? ఫెయిడ్ పేక్ రివ్యూస్ తో సినిమాని చంపేస్తున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు తెలుగు సినీ నిర్మాతలు. మరి ఆడియన్స్ రివ్యూస్ చదివే సినిమాలకు వస్తున్నారా? అసలు టాలీవుడ్ ప్రొడ్యూసర్ కోపం రివ్యూస్ మీదేనా? కంటెంట్ ఉన్నోడికి
కటౌట్ తో పనిలేదు, సినిమాలో విషయం ఉంటే రివ్యూస్ తో పనిలేదు. ఇది అంతా ఒప్పుకునే మాట. కానీ కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు మాత్రం కొన్ని పెయిడ్ ఫేక్ రివ్యూస్ వల్లే తమ సినిమాలు చచ్చిపోతున్నాయని ఫైర్ అవుతున్నారు. తన సినిమాని నెగటివ్ రివ్యూస్ తో చంపేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కే ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా. ఫేక్ రివ్యూ రైటర్స్ ఇష్టం వచ్చినట్లు రాస్తూ ఉంటే కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే నిర్మాతల చేతులు కట్టుకుని కూర్చోవాలా అంటూ ప్రశ్నించారు. రాజేష్ దండానే కాదు, బన్నీవాసు సైతం ఫేక్ రివ్యూ రైటర్స్ పై ఈ తరహా కామెంట్స్ చేశారు. మిత్రమండలి సినిమా విషయంలో నిర్మాత బన్నీవాస్ ఒక పరిధిని మించి చేసిన కామెంట్ అందరినీ షాక్ చేసింది. ఒక రివ్యూ రైటర్ కూడా బ్రతికేది సినిమా మీదే, అలాంటిది అసలు సినిమా రిలీజ్ రాకముందే వెబ్సైట్స్ లో ఫేక్ రివ్యూస్ ఇస్తూ ఆడియన్స్ థియేటర్స్ కి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తన సినిమాల మీద ఎప్పటినుంచో కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు బన్నీవాస్. మాస్ జాతర ప్రమోషన్స్ లో సితారా అధినేత నాగవంశీ సైతం రివ్యూ రైటర్స్ పై కామెంట్ చేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన కొత్త లోకని తెలుగులో తీసుంటే ఫ్లాప్ చేసేవారని షాకింగ్ కామెంట్ చేశారు. అలాగే ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన వార్ 2 రిజల్ట్ విషయంలో సినిమాని ప్రొడ్యూస్ చేసిన యష్ రాజు నిర్మాతల్ని కాకుండా డబ్బింగ్ రైట్స్ తీసుకున్న మనల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మరి ఫేక్ రివ్యూ రైటర్స్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మొదలుపెట్టిన పోరు ఎంతవరకు వెళ్తుందో వెయిట్ అండ్ సీ. దీపావళికి విడుదలైన సినిమాలు కొందరు హీరోయిన్స్ కి లక్కీ చామ్ తీసుకొచ్చాయి. దీంతో ఈ బ్యూటీస్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. మరి రీసెంట్ గా బ్లాక్ బస్టర్స్ తో క్రేజీ ఆఫర్స్ అందుకోబోతున్న టాలీవుడ్ లక్కీ హీరోయిన్స్ ఎవరు? ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన సినిమాలు హీరోలకు సక్సెస్ తో పాటు హీరోయిన్స్ కి లక్కీ చామ్ తీసుకొచ్చాయి. ఈ లిస్ట్ లో టాలీవుడ్ నిర్మాతల అటెన్షన్ గ్రాప్ చేస్తోంది శ్రీనిధి శెట్టి. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించింది ఈ కేజీఎఫ్ హీరోయిన్. నానితో చేసిన హిట్ 3 తర్వాత తెలుగులో తెలుసు కదా సినిమాతో మరో సక్సెస్ అందుకున్న శ్రీనిధి శెట్టికి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నట్లు రీసెంట్ గా కన్ఫర్మ్ చేశారు మేకర్. ఈ దీపావళి శ్రీనిధి శెట్టికే కాదు, కే ర్యాంప్ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన యుక్తి తరేజాకి లక్కీ చామ్ తీసుకొచ్చింది. కే ర్యాంప్ సినిమాలో కిరణ్ అబ్బవరాన్ని టార్చర్ చేసే క్యారెక్టర్ లో యుక్తి తరేజా పెర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు ఆడియన్స్. పర్ఫార్మెన్స్ తో పాటు కిరణ్ అబ్బవరంతో రొమాన్స్, మరోవైపు పాటల్లో డాన్సులు అదరగొట్టింది యుక్తి తరేజా. రీసెంట్ గా జరిగిన కే ర్యాంప్ సక్సెస్ మీట్ లో యుక్తి తరేజాతో ఓ సినిమా చేస్తాను అని మాట కూడా ఇచ్చారు ఓ బేబీ ఫేమ్ నిర్మాత ఎస్కేఎన్. శ్రీనిధి శెట్టి, యుక్తి తరేజాతో పాటు టాలీవుడ్ కి లక్కీ చామ్ గా మారింది రితికా నాయక్. బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన మిరాయి సినిమాతో తనలో సక్సెస్ వైబ్స్ ఉన్నాయని ప్రూవ్ చేసింది రితికా నాయక్. సినిమాలో పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేకపోయినా వైబ్ ఉంది బేబీ సాంగ్ తో ఇండియా మొత్తం ఫేమస్ అయింది ఈ మిరాయి బ్యూటీ. దీంతో రితికా నాయక్ తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ హీరోయిన్స్ తమ లక్కీ చామ్ తో ఎలాంటి క్రేజీ ఆఫర్స్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. 1 వీక్ నుంచి టాప్ ప్లేస్ లో మీసాల పిల్ల. ఈ శుక్రవారం అఖండ 2 నుంచి సాలిడ్ అప్డేట్. 100 కోట్ల క్లబ్ లోకి డూడ్ సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి విడుదలైన మీసాల పిల్ల లిరికల్ 1 వీక్ నుంచి టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. 30 మిలియన్ వ్యూస్ తో 30,000కి పైగా రీల్స్ తో అన్ని మ్యూజికల్ ప్లాట్ఫామ్స్ లో 50 మిలియన్ కి పైగా ప్లే చేసిన సాంగ్ గా దూసుకుపోతోంది. అఖండ 2 నుంచి ఈ శుక్రవారం బ్లాస్టింగ్ రోర్ అప్డేట్ రానుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తుంది. సూర్య కరుప్పు మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోంది. బైసన్ సినిమా తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది అన్నారు ధ్రువ్ విక్రమ్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. సంతాన ప్రాప్తి రస్తు సినిమా నుంచి విడుదలైన లేటెస్ట్ కామెడీ ప్రోమో ఆకట్టుకుంటోంది. విక్రాంత్, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. హైదరాబాద్ లో ఈ నెల 30న నారా రోహిత్, శిరీష్ లేళ్ల వివాహం ఘనంగా జరగనుంది. మొత్తం 4 రోజుల పాటు వివాహ వేడుకలు ఉంటాయని సమాచారం. ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో శివాజీ, లయ లీడ్ రోల్స్ ప్లే చేస్తోన్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. లవ్ ఓటీపీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అనీష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ఓవర్ టార్చర్ ప్రెజర్ అనేది క్యాప్షన్.
రాజీవ్ కనకాల ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశారు. దీపావళి బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచిన కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమా బుక్ మై షోలో 9.1తో దూసుకుపోతోంది. IMDbలో కే ర్యాంప్ టాప్ 9 లో ట్రెండ్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా వరల్డ్ వైడ్ 95 crores గ్రాస్ కలెక్షన్స్ సాధించి 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటించిన డ్యూడ్ సాలిడ్ బుకింగ్స్ తో అదరగొడుతోంది. దీపావళి బాక్స్ ఆఫీస్ బరిలో రాడికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తెలుసు కదా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాని ఆదరిస్తోన్న ఆడియన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ మంగళవారం విడుదలైన రష్మిక మందన్న థామా సినిమా డే 1 21.11 కోట్ల గ్రాస్ సాధించింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. జాన్వీ కపూర్, వరుణ్ ధవన్, సన్ని సంస్కారికి తులసి కుమారి సినిమా వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించి ధర్మ ప్రొడక్షన్స్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.